అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. అందరికీ చాలా థాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న మన సబ్స్క్రైబర్స్‌కి అండ్ నేనెవరో తెలియకుండా కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా చాలా థాంక్స్ అండి. అండ్ ప్రస్తుతానికి మన ఛానల్ అయితే 963 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో జస్ట్ ఇంకొక 37 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోతే 1000 అయితే రీచ్ అవుతాము. ఇంతటితో అయిపోలేదండి. 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయిన తర్వాత కూడా మనకి మెయిన్ టాస్క్ ఉంది కదా! సో వాచ్ హవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. సో ప్రస్తుతానికి మన ఛానల్‌లో 1200 వాచ్ హవర్స్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఇంకొక టైం అయితే పడుతుంది. ఎంత టైం పడుతుంది అని నేను చెప్పలేను. సో టైం అయితే తీసుకుంటుంది ఆబ్వియస్‌గా. జస్ట్ మనకైతే ఒక 4 మంత్స్ కంప్లీట్ అయిపోయిందండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. సో నేనైతే కన్సిస్టెంట్‌గా వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నాను. కొంచెం ఈ మధ్య గ్యాప్ అయితే వచ్చింది. రోజు పెట్టాలంటే చాలా కష్టంగా ఉందండి. రోజు ఇంకా అన్ని వర్క్స్ చేసుకొని ప్లస్ వీళ్ళని స్కూల్‌కి డ్రాప్ చేసి పికప్ చేసుకొని ఇవన్నీ చేయాలంటే చాలా టఫ్‌గా ఉంది. సో అందుకని చెప్పి ఒక్కొక్క రోజు వీడియోస్ అయితే స్కిప్ అవుతూ ఉన్నాయి. సో నేను పెట్టిన వీడియోస్ అట్‌లీస్ట్ ఫుల్ వీడియో చూడండి. లైక్ చేయడం అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నేను నా సైడ్ నుంచి మంచిగా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నాను. సో నాకు ఎక్స్‌పెక్టేషన్ ఏంటి అంటే వీడియో అట్‌లీస్ట్ అందరూ మన ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా! సో ఛానల్‌లో ఉండే సబ్స్క్రైబర్స్ అందరూ అట్‌లీస్ట్ వాళ్ళకి కుదిరిన టైంలో అయినా చూస్తే బావుంటుంది అని నా ఒపీనియన్. సో మీరందరూ ట్రై చేయండి చూడటానికి. సో అట్‌లీస్ట్ లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో మీతో షేర్ చేసుకోవాలి అని ఒక చిన్న బిట్ అయితే ఇది యాడ్ చేస్తున్నాను. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరూ అయితే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ వల్ల ఛానల్ మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందండి. సో మీరందరూ ఖచ్చితంగా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు వీడియో విషయానికొచ్చేస్తే ఈరోజు వీడియో అయితే నార్మల్ వీడియోనేనండి. ఈరోజు వీడియోకైతే వచ్చేద్దామండి. యాక్చువల్‌గా ఈరోజు వీడియో ఏంటంటే మోక్ష వాళ్ళ స్కూల్‌లో ఓరియంటేషన్ క్లాస్ అని జరిగింది. సో ఓరియంటేషన్ సెషన్ జరిగింది. ఇది జస్ట్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్‌కి ఏ సబ్జెక్ట్ ఏ టీచర్ చెప్తారు అండ్ అలాగే ఎలా ఉంది ఈ ఇయర్ కరికులం ఎలా ఉంటుంది, అకాడమిక్స్ ఏది ఫాలో అవుతారు. సో అన్ని డీటెయిల్స్ అయితే మాకు మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు టీచర్స్. అండ్ వాళ్ళని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. ఏ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు అన్ని డీటెయిల్స్ అయితే చెప్పారు. అండ్ స్కూల్ టైమ్ టేబుల్ షేర్ చేశారు. వీళ్ళకి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా! వాటి గురించి అన్నీ కూడా చెప్పారు. సో ఇప్పుడు మోక్ష 5థ్ క్లాస్ కదా! సో ఇది తన లాస్ట్ ప్రీ ప్రైమరీ స్కూల్ అనమాట. సో దీని తర్వాత మెయిన్ ప్రైమరీకైతే వెళ్ళిపోతుంది. అందుకని చెప్పి కొంచెం యాక్టివేట్ చేయాలి కదా! మోక్షని కూడా సడెన్‌గా 6థ్‌కి వెళ్ళేలోపు కొంచెం కొంచెం చేంజ్ చేస్తూ రావాలి కదా! సో అవన్నీ అయితే మంచిగా చెప్పారు. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ టైమ్ కొంచెం తగ్గించమని చెప్పారు. సో ఇవన్నీ అయితే మంచిగా పేరెంట్స్‌తో టీచర్స్ అయితే మాకు చెప్పారు, ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో టోటల్ స్కూల్ గురించి అందరికీ తెలుసు. కాకపోతే కొత్త వాళ్ళుంటారు కదా! సో వాళ్ళ కోసం అని చెప్పి మొత్తము ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మార్నింగ్ టు ఈవినింగ్ ఏం పీరియడ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట టీచర్స్. సో నేనైతే వెళ్ళాను. లాస్ట్ ఇయర్ వెళ్ళలేకపోయామనమాట. అండ్ స్నేహ కూడా కొంచెం చిన్నగా ఉండింది కదా! ఇప్పుడు కొంచెం స్కూల్‌కి వెళ్తూ అలవాటయిపోయింది కదా! కాసేపు కూర్చుంటుంది, వింటుంది అని చెప్పి మేము ఈసారైతే వెళ్ళాము. ఓరియంటేషన్ సెషన్ అయితే ఈవినింగ్ 5-6 జరిగింది. సో మోక్షనైతే స్కూల్లోనే ఉండమని చెప్పేసి మేమైతే ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. సో పేరెంట్ ఓరియంటేషన్ సెషన్‌లో ఏమేమి జరిగాయి అన్నీ కూడా నేనైతే వీడియోలో చూపించేస్తున్నానండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి.
మోక్ష వాళ్ళ స్కూల్‌కైతే స్టార్ట్ అయిపోయామండి. మోక్ష వాళ్ళ స్కూల్‌కి వెళ్తూ మా ఆయనకి ఏదో పార్సెల్ వచ్చిందని చెప్పి బస్ స్టాండ్ దగ్గర అయితే పార్కింగ్‌లో మమ్మల్ని ఆపేసి పార్సెల్ ఆఫీస్‌కైతే వెళ్లారనమాట. సో, మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము బస్ స్టాండ్ బయట. అండ్ బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే ఒక ఆవిడొచ్చి ఫోన్ కావాలి, ఫోన్ చేసుకోవాలి అని చెప్పిందండి. సో, నేనైతే ఇవ్వలేదు. బికాజ్ ఇప్పుడు ఫోన్ తీసేసుకొని వాళ్ళు అమౌంట్ అంతా ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నారు కదా! కాల్ చేసి. అందుకని చెప్పి నేనైతే ఫోన్ ఇవ్వలేదండి. సో, మీరు కూడా ఎవరైనా మిమ్మల్ని మొబైల్స్ కాల్ చేసుకొని ఇస్తాము అని చెప్తే ఇవ్వకండి. అసలు వాళ్ళకి నిజమైన అవసరం ఉందో లేదో మనకి తెలీదు. కాకపోతే మన సేఫ్టీలో మనం ఉండాలి కాబట్టి ఎవరికీ ఇవ్వద్దండి. అండ్ తనైతే నన్ను అడిగింది. తర్వాత ఇంకెవరినైనా అడగాలి కదా! అడగకుండా నేరుగా బస్ స్టాండ్‌లోకి వెళ్తూనే ఉంది. సో, నాకు అనిపించింది ఓహ్! మేబీ ఇలా ఫ్రాడ్ చేయడానికే వచ్చినట్లుంది. ఎట్లో సేఫ్ అయ్యాము అనిపించింది నాకైతే. సో, మిమ్మల్ని కూడా ఎవరైనా మొబైల్స్ అడిగినట్లయితే అసలు వాళ్ళు నిజంగా అవసరమా లేదా అని ఆలోచించక ముందే మనం ఇవ్వకపోవడమే సేఫ్ అండి. సో, ఇప్పుడు సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. మనమైతే ఇక్కడ ఇంకా బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయిపోయి మోక్ష వాళ్ళ స్కూల్‌కైతే వెళ్ళిపోయాము. అండ్ మోక్ష వాళ్ళ స్కూల్ అంతా పిల్లలందరూ వెళ్ళిపోయారు. ఇంకా సెషన్ ఉంది కదా! అది ఓన్లీ 5థ్ క్లాస్‌కి మాత్రమే. అండ్ వీళ్ళ పేరెంట్స్ మాత్రమే వస్తారు. మోక్షనైతే బస్‌కి రావద్దు, అక్కడే ఉండు, మేము రిటర్న్‌లో తీసుకొనొచ్చేస్తాము అని చెప్పి వెయిట్ చేయమన్నాము. అండ్ మోక్ష అయితే స్కూల్లోనే ఉంది. ఇంకా కొంతమంది పిల్లలు కూడా స్కూల్లోనే వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ కోసం. కొంతమందయితే వెళ్ళిపోయారు. అండ్ మోక్షకి ఇంటి దగ్గర ఎవరు లేరు కదా అని చెప్పి మేమైతే స్కూల్లోనే ఉండిపోమని చెప్పాము. అండ్ మోక్ష కూడా వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఆడుకుంటూ, ఎంజాయ్ చేస్తూ అయితే ఉంది మా కోసం వెయిట్ చేస్తూ. మేమైతే ఇంకా స్కూల్ ఎంట్రన్స్ నుంచి ఆడిటోరియంలో జరుగుతూ ఉందండి ఓరియంటేషన్. సో, అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. అండ్ యూకేజీ, ఎల్‌కేజీ క్లాసెస్ చూసారా ఎంత నీట్‌గా ఉందో. చాలా మంచిగా అయితే డెకరేట్ చేసున్నారు. పిల్లలకి బ్యాక్ టు స్కూల్ గదా! సో, మంచిగా పెడితే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్‌గా వస్తారు కదా స్కూల్‌కి అని చెప్పి ఇలా మంచిగా డెకరేట్ చేసున్నారు. అండ్ నేను, స్నేహ అయితే పైకి వెళ్తూ ఉన్నాము. అండ్ పైన ఆడిటోరియం అనమాట. సో, అందుకని చెప్పి వెళ్తూ ఉంటే మోక్ష అక్కడే ఉనింది. నాకు వాయిస్ ఇనిపించింది. అండ్ ఇక్కడ టీచర్స్ అందరూ పేరెంట్స్‌ని వెల్కమ్ చేస్తూ ఉన్నారనమాట. సో, మోక్ష వాళ్ళ టీచర్స్ అందరూ అక్కడున్నారు. అండ్ టీచర్స్ అంతా కూడా మోక్ష గురించి మంచిగా చెప్పారు. అందరిని పరిచయం చేసింది మోక్ష. అందరితో మాట్లాడవు అని చెప్పింది. సో, నేను మాట్లాడాను, పరిచయం చేసింది. అండ్ ఓరియంటేషన్ అయితే అయిపోయిందండి. నేనైతే ఫుల్ వీడియో తీయలేదు ఎందుకు అని చెప్పి. సో, టీచర్స్ అందరూ కూడా మంచిగా వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ చెప్తారు అండ్ స్కూల్ కరికులం ఎలా ఉంటుంది, అకాడమిక్స్ ఎలా ఉంటుంది అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఇదైతే రిసెప్షన్ అనమాట. సో, మీటింగ్ అంతా ఓరియంటేషన్ అంతా అయిపోయి మేమైతే రిటర్న్ ఇంకా వెళ్తూ ఉన్నాము. అండ్ డాక్టర్స్ డే అయితే జరిగింది. సో, అదంతా కూడా డాక్టర్స్ డే సెలబ్రేషన్. సో, అట్ లాస్ట్ మనమైతే ఇంకా ఓరియంటేషన్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఓరియంటేషన్ సెషన్‌లో అయితే చాలా మంచిగా అయితే టీచర్స్ చెప్పారు అని చెప్పాను కదా! సో, మనము ఓరియంటేషన్ క్లాసెస్‌కి వెళ్ళాలా? లేదా? అనేసి ఫస్ట్ అయితే నేను ఎందుకులే ఓరియంటేషనే గదా! జస్ట్ ఏం చెప్తారులే అనుకున్నాము. కాకపోతే మనకి వాళ్ళ టీచర్స్ ఎవరు? ఎలా ఉంటుంది వాళ్ళ అకాడమిక్స్ అంతా? అండ్ అలాగే ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఇవన్నీ డీటెయిల్స్ అయితే చాలా మంచిగా తెలుస్తుందండి. అండ్ టీచర్స్ మాత్రమే కాకుండా, పేరెంట్స్ మాత్రమే సెపరేట్‌గా కాకుండా సో, మంచిగా ఒక బాండింగ్ లాగా ఇద్దరూ కలిసి మంచిగా పిల్లల్ని ట్రైన్ చేస్తే చాలా మంచి స్టూడెంట్ అవుతారు అని నా ఒపీనియన్. సో, నాకైతే మంచిగా అనిపించిందండి సెషన్‌కైతే వెళ్ళొచ్చాక. లాస్ట్ ఇయర్ వెళ్ళలేకపోయాను. సో, అందుకని చెప్పి ఈ ఇయర్ అయితే వెళ్ళిపోయాను. అండ్ చాలా మంచిగా అనిపించింది. అండ్ అలాగే టీచర్స్‌తో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే, అంటే ప్రాబ్లమ్ అంటే ఎలా చెప్తూ ఉన్నారు క్లాసెస్, ఏదైనా కన్సర్న్స్ ఉన్నా కూడా వాళ్ళకి చెప్పొచ్చనమాట. సో, ఈ క్వెరీస్ ఏదైనా ఉన్నా కూడా చెప్పొచ్చు. సో, ఎవరికైనా పిల్లలతో టీచర్స్‌కి అలా కొంచెం ఏదైనా అర్థం కాకపోయినా సబ్జెక్ట్స్ లేదా ఫాస్ట్‌గా ఉన్నారు, ఇంకేదైనా మన పిల్లల గురించి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా ఉన్నారు? అండ్ మోక్ష గురించయితే ఎలా ఉంది స్కూల్లో, అందరితో కలుస్తుందా? మాట్లాడుతుందా? ఇలా అన్నీ అయితే డీటెయిల్స్ తెలిసిందనమాట. సో, వెళ్ళడం వల్ల చాలా మంచి జరిగింది అని అనిపించిందండి. సో, మీ పిల్లల స్కూల్స్‌లో గూడా ఎప్పుడైనా ఇలా ఓరియంటేషన్ అండ్ అలాగే పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ ఇలా జరిగినప్పుడు ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి. మన ఇంట్లో పిల్లలు మన ముందు ఉన్నట్టు అక్కడ ఉండరు కదా! సో, మనకి వాళ్ళు ఎలా ఉన్నారు, ఊరికే స్కూల్‌కి జస్ట్ ఫీజ్ పే చేసేసి పంపించేస్తే సరిపోదు కదా! సో, వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ ఏదైనా డ్రాబ్యాక్ ఉంటే కూడా ఎందుకు అలా అవుతోంది అని కనుక్కొని టీచర్ అండ్ పేరెంట్ కలిసి మాట్లాడితే
స్టూడెంట్ ఇంప్రూవ్‌మెంట్‌కి గూడా చాలా మంచి ఛాన్స్ ఉంటుందని నా ఒపీనియన్. సో, నాకైతే చాలా మంచిగా అనిపిచ్చిందండి ఓరియంటేషన్ సెషన్. సో, ఇలాంటి సెషన్స్ ఇంకా గూడా మంచిగా పెడితే బావుంటుంది. బికాజ్ మంచిగా ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ చిల్డ్రన్ గురించి కూడా పేరెంట్స్‌కి అండ్ టీచర్స్‌కి కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది కదా! సో, అందుకని చెప్పి. సో, అలా అయితే మా ఓరియంటేషన్ సెషన్ అయితే కంప్లీట్ చేసేసుకొని మేమైతే ఇంటికొచ్చేసామండి. సో, ఇదేనండి ఈరోజు వ్లాగ్ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేసేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్‌ని అందరికీ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్ బాయ్.